Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరిమి గల మా దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకోవచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా మీదకి మీ ఆశీర్వాదం దేవునికి సాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదికి ఎక్కి వారితో ఇట్లనెను. మరలా చదువుతున్నాను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదికి ఎక్కి వారితో ఇట్లనెను. వేగుల వారు ఎవరు? ఎందుకు వారు ఆ యెరికోకు వచ్చారు? ఎవరు వారిని పంపించారు? ఎవరు ఆవిడ? ఆమె ఏమని వారితో మాట్లాడింది? ఇదే 2వ అధ్యాయం 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడ్డని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యముగా పంపెను. వారు రాహాబను ఆ వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, ఆ వేగుల వారిని పంపించింది ఎవరు? నూను కుమారుడైన యెహోషువ. వారు ఎక్కడ దిగారు? వేశ్య అయిన రాహాబు ఇంట దిగారు. ఎందుకు వారికి యెరికోకు వచ్చారు? వేగు చూడాలని. యెరికో రాజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడుదల పొందిన తర్వాత ఎర్ర సముద్రం దాటి వారు అలాగా యోర్దాను దాటి యెరికో గుండా వారు ప్రయాణమైపోతుండగా, ఆ యెరికో గుండా పోవటానికి యెరికో రాజు ఇష్టపడలేదు. 6 లక్షల కాల్బలం, ఈ దేశం ఏమైపోతుందో, ఈ పట్టణం ఏమైపోతుందో అని భయపడినాడు. అందువల్ల అనుమతించలేదు, నిరాకరించాడు.
అందును బట్టి దానికి ముందుగా ఆ ఆ యొక్క పట్టణం ఎలాగుంది ఏంటి పరిస్థితులన్నీ చూడమని వేగుల వారిని పంపించారు. వారెక్కడ దిగారు? వేశ్య ఇంట దిగినట్లుగా లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. అసలు ఈ యెహోషువ అనగా యెహోవాయే నా రక్షణ. ఎవరి యెహోషువ? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను. మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ. అది మోషేకి పరిచారకుడు. మోషే తదుపరి ప్రభువు మెచ్చినవాడు, పోరాడువాడు, మంచి నాయకత్వ లక్షణములు కలిగిన వాడు, పరిశుద్ధుడిగా జీవించినవాడు అయిన యెహోషువకు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను అప్పగించి కనానుకు నడిపించే బాధ్యతను ఏర్పాటు చేశాడు. అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాను. నీవు 1వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి చూస్తున్న దేశములకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువ లేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైందును. 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చదని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసిదవు. 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికే గాని ఎడమకే గాని తొలగిపోకూడదు. 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును గాక. అది అట్టి ధైర్యము కలిగినటువంటి వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 6 లక్షల కాల్బంలో ఎరుకో గుండా పోనిచ్చేటట్లుగా రహస్యముగా మరి వేగుల వారిని పంపించి ఆ విషయం తెలుసుకోవటానికి మరి ఆ ఏర్పాటు చేసినాడు కదా. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే ఆ వేగుల వారు వచ్చిన సంగతి రాజులకు తెలియపరచబడింది. చూడండి 2వ అధ్యాయం 3వ వచనం. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట 2వ వచనం నుంచి చదువుతున్నాను. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటి వేగు చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చినో నేను ఎరుగును. చీకటి పడుతుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగును. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందరు అని చెప్పి తన మిద్ది మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి జనుప కట్టెలో వారిని దాచిపెట్టను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమబోయిన మనుష్యులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను.
8వ వచనం, ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదికి ఎక్కి వారితో ఇట్లా, నేను పండుకొనక మునుపు చెప్పకపోతే తను ఏమి అడగవలసినదో తెల్లవారు సరికి వారు ఉంటారో ఉండరో తెలియదు కనుక పండుకొనక మునిపే, నా ప్రియమైన వారలారా, పండుకొనక మునిపే నీ దేవునికి నీ సమస్యను తీసుకుని వస్తున్నావా? నీ సమస్య ఏదైనా సరే పండుకొనక మునిపే, ఉదయకాలపు ప్రార్థన నైవేద్యం చేయడం కాదు, తిరిగి సాయంకాలం కూడా చేయాలి. ఆ సాయంకాలం పండుకొనక మునిపే నీ దేవుడైన యెహోవాకు, యేసుక్రీస్తు ప్రభుల వారికి నీ సమస్య ఏంటో తెలియచేయాలి. చేస్తున్నారా? చూడండి ఆవిడ ఏం చేసిందో. యెహోవా 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వల్ల మాకు భయము పుట్టుననియు, మీ భయము వల్ల ఈ దేశ నివాసులకందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదను. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయులిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేస్తురో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేస్తురో ఆ సంగతి మేము వింటిమి. విన్నదండి ఆ వార్త. ఇశ్రాయేలీయులను దేవుడు ఎరికో గుండా నడిపించబోతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎరికోను నాశనం చేయబోతారు. కాబట్టి ఈ యొక్క రాహాబు వేశ్య ఎర్ర సముద్రము గుండా ఎలాగో వారు నడిపించబడినారో, యోర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులను ఎలాగో ఓడించగలిగినారో అది విన్నది. 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమో ఉండదు. మరి అటువంటి దేవుణ్ణి అనేకులు తెలుసుకోలేకపోతున్నారు. ఒక వేశ్య తెలుసుకుంది, గ్రహించింది, విన్నటువంటి వార్త నిజమని, సత్యమని, యథార్థమని తెలుసుకున్నది. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. దేవుడు ఒక్కడే. దేవునికి నీ నరునికి నీ మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తును నరుడు. అట్టి ఆ విషయాన్ని గ్రహించిన ఆమె వారు పండుకొనక మునిపే తన సమస్య ఏంటో, తన ఇబ్బంది ఏంటో, తన అవసరత ఏంటో, తన అక్కరేంటో వారికి తెలియజేస్తుంది. చూడండి 12వ వచనం, నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఆమె వారికి మేలు చేసింది. ఇప్పుడు దేవుని వలన ఇశ్రాయేల్ ప్రజల ద్వారా ఎరికోకు కలుగు నష్టము నుండి తప్పించబడటానికి ఆమె యొక్క ఆ వినతి పత్రాన్ని, ఆమె యొక్క విన్నపాన్ని ఆ వేగుల వారు అంగీకరించుట. చూడండి ఎక్కడేం రాయబడిందో 14వ వచనం, అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములో నిశ్చితం. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా నీకు ఉపకారం చేద్దామన్నది. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించుతున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె
మిమ్మల్ని తరుమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదరేమో. మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి. తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా ఆ మనుష్యులు ఆమెతో ఇట్లన్నారు, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారం గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరూ నీ ఇంట చేర్చుకును. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదాం. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవరికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిరి. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక ఆమేన్ అని చెప్పి వారిని ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను దేవుడైన యెహోవా చేశాడు. చూడండి 6వ అధ్యాయం 20వ వచనం. యాజకుల బోర్ల ఊదుగా ప్రజలు కేకలు వేశారు. ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుష్యులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకుని వచ్చింది. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకుని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాహాబు వేశ్య వేగుల వారికి సహాయం చేసింది. ఆ వేగుల వారు ఆ విషయాన్ని యెహోషువ నాయకుడైన యెహోషువకు తెలియజేశారు. నాయకుడైన యెహోషువ ద్వారా యెరికో కోట గోడలు కుప్పకూలినట్లుగా 7 మార్లు తిరుగగా ఆ యొక్క బహు బలమైనటువంటి కోట గోడలు ఏమి చేయకనే రాలిపోయినాయి, కూలిపోయినాయి. అటుగుండా ప్రవేశిస్తూ ఆ కుటుంబాన్ని ఆమె కోరిక మేరకు రక్షించగలిగినాడు. ప్రియమైన వాళ్ళరా, పండుగనక మునుపు జరిగిన సంఘటన ద్వారా ఆమె రక్షించబడింది. ఆమె విన్నపాన్ని అంగీకరించారు. మరి నీవెలా ఉన్నావు? పండుగనక మునుపు నీ దేవుడైన యెహోవా లేక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుకు నీ విన్నపమును తెలియజేయచ్చు ఉన్నావా? నీ ఇంటి వారందరూ రక్షించబడినారా? నీ ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నావా? నీ యొక్క అన్నదమ్ములు, నీ తండ్రి ఇంటివారు, నీ తల్లి ఇంటివారు, నీ యొక్క అక్క చెల్లెండ్రు, నీ యొక్క కుటుంబస్తులందరూ రక్షించబడినారా? ఒకవేళ రక్షించబడకపోతే ఇప్పుడైనను సరే నువ్వు ప్రతిరోజు పండుకొనక మునుపు నీ దేవుడైనటువంటి నీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ విన్నపాన్ని తెలియజేసినట్లయినచో ఆయన రక్షించగల సమర్థనీయుడు. 2వదిగా ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదమ మనుషులు బాలురును, వృద్ధులను,
ప్రజలందరూ నలుగు దిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. ఎవరొచ్చారు సొదొమ గొమొర్రాకు? ఎవరిని తీసుకెళ్లారు? మరి లోతు. చూడండి, మొదటి వచనం నుంచి చదువుతున్నాను, 19వ అధ్యాయం. ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరున్నప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడే, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పింది. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని చుట్టూ తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. వారు పండుకొనక మునుపు ముందు ఆ పట్టణస్థులు ఎంత భయంకరులు అంటే, అంత భయంకరమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. చూడండి, వారు ఎటువంటి వారు? 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండేది. దుష్టులు బహు పాపులు. ఎంత భయంకరమైన మనుషులు! ఈ మనుషులు వచ్చిన దేవదూతలతో వారు ఏం చేయాలనుకుంటున్నారు? ఆ వచ్చినటువంటి వారు ఇటువంటి శక్తిమంతులు తెలుసుకోలేని అగమ్య గోచరంలో జీవిస్తున్నటువంటి ప్రజానీకం ఈనాటికి లోకములో ఉన్నారు. దేవుడు ఇంత శక్తిమంతుడో, ఇంత బలవంతుడో తెలుసుకోలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని కాలుస్తున్నారు కానీ ఆ శక్తిని కాల్చలేరు, ఆ ప్రభావాన్ని కాల్చలేరు. అది వారి చేత కాదు. కేవలం కాల్చింది ఒక పుస్తకమే కదా, పరిశుద్ధ గ్రంథమైన పుస్తకం. కానీ పరిశుద్ధాత్మ శక్తి నిన్ను రక్షించాలి. ఇప్పటికీ నిన్ను రక్షించాలి. పండుకొనక ముందు నువ్వేమైపోతావో, నీ జీవితం ఏమైపోతుందో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుకు విన్నవించినట్లయినచో అగ్ని గంధకములో కురియక మునిపే మేల్కొనమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, 10వ వచనం. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని వచ్చి తలుపు వేశారు. భయంకరమైన కార్యం చేయాలనుకున్నారు. లోతు మాట్లాడుతున్నాడు, అయ్యా నా కుమార్తెలు ఉన్నారు, వారిని ఇస్తా, మీరేమైనా చేసుకోండి అని. వీడెవడురా మన పట్టణానికి వచ్చి మనకు బోధిస్తున్నాడని పక్కకు బొమ్మన్నా. అయితే దేవదత్తులు లోతుని లోపలికి లాగి తలిపి వేశారు. చూడండి, లోతు బయటకు వచ్చారు. 13వ వచనం. మేము ఈ చోటు నాశనం చేయవచ్చు, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, దేవుడు మమ్మల్ని పంపాడు, ఈ పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్పాడు. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడు అని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయు అనవలే ఉండెను. చూడండి, 16వ వచనం. అతడు తడవు చేసును. అప్పుడు అతని మీద యెహోవా కనికరపట్టు వల్ల ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమారుల చేతులు పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఈ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వెలుపలికి వారిని తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడో నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమును పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించటం వలన నువ్వు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరచుతుని నేను ఆ పర్వతములకు తప్పించుకొని పోలేను.
ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది గదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఆ ఊరు నాశనము చేయును, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. ఎప్పుడైతే ఆ విధంగా వారు మరి బయటకు వచ్చారో చూడండి 24వ వచనం, 23వ వచనం, లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా ఎదురడి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేశాను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటుకు వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశపు యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగ వలె లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనమును మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించను. ప్రజలా దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు పండుకొనక ముందు నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తా. ఇంకా నువ్వు రక్షించబడకుండా ఉన్నట్లయినచో వారి కొరకు ప్రార్థన చేయి. నీ తండ్రి ఇంటి వారైనా, నీ తల్లి ఇంటి వారైనా, నీ కుటుంబస్తులైనా, నీ బంధువులైనా, నీ అక్క చెల్లెళ్ళైనా, నీ అన్నదమ్ములైనా, నీ ఇరుగు పొరుగైనా, నీ స్నేహితుల మిత్రులైనా పండుకొనక ముందు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు అట్టి కృపను అనుగ్రహించును గాక. ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.